హలో అండి. అందరికీ సాఫ్ట్ ఇడ్లీలు చేసుకొని తినాలి అని ఉంటుంది కదా! కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇడ్లీలనేవి గట్టిగా వస్తాయి. సో, ఇప్పుడు నేను చెప్పిన వాటిని పాటించండి. కొలతల ప్రకారం నేను చెప్తున్నాను. సో, నేనైతే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. నేను గుళ్ళు తీసుకున్నానండి, మినపప్పు కాదు. మినపగుళ్ళుని 2 సార్లు నీట్‌గా కడిగి నానపెట్టుకున్నాను. అండ్ ఒక కప్పు మినపప్పుకి కప్పున్నర ఇడ్లీ రవ్వ. నేనైతే డబుల్ హాట్స్ ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను. సో, అది కూడా ఒకసారి కడుక్కొని నేను నానపెట్టుకున్నాను. మార్నింగే ఇవి నానపెట్టుకున్నాను నైట్‌కి గ్రైండ్ చేసుకోవడానికి. సో, నేను నానిన తర్వాత మోస్ట్‌లీ 6-8 అవర్స్ నేను నానపెట్టాను. అది సాఫ్ట్‌గా మీరు గ్రైండ్ చేసుకోవాలి, పలుకులు లేకుండా పప్పుని. సో, అలా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇడ్లీలనేవి స్పాంజీగా స్మూత్‌గా వస్తాయి. సో, ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని పప్పులోని కలుపుకోవాలి. మనం ఎప్పుడైతే ఇడ్లీ రవ్వను, పప్పును పర్ఫెక్ట్‌గా కలుపుతామో అప్పుడే ఇడ్లీలనేది కరెక్ట్‌గా వస్తాయండి. కలుపుకున్న తర్వాత నేను ఓవర్ నైట్ ఫర్మెంటేట్ చేసి మార్నింగ్ నేను ఇడ్లీలు వేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా వచ్చాయండి ఇడ్లీలు. నేను చెప్పిన కొలతలతో పక్కాగా ట్రై చేయండి. సో, ఈ ఇడ్లీలని నేను చట్నీ అండ్ సాంబార్‌తో సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇడ్లీని చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా వచ్చింది ఏంటి అనేదిని. చాలా స్మూత్‌గా వచ్చాయి. ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.